ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభువునందు ఎలా ఉన్నారు? లోకకార్యంలో ఏదో లేస్తున్నాము, పోతున్నాము, పని చేయుచున్నాము. ప్రభువునందు సంతోషంగా ఉన్నారా? యేసు తోడుగా ఉంటే సంతోషమే కదా. ఒకే సమస్యగా ఉందండి, పోరాటంలో ఉన్నదండి, ఎలా సంతోషంగా ఉండగలము? జీవితమే పోరాటమైనది అని చెబుతున్నారా? పోరాటం ఉన్నది. దేవుడు అలాగే కదా చెప్పారు. లోకంలో మీకు శ్రమ కలుగును, పోరాటం కలుగును అని చెప్పారు. దానికి మధ్య సంతోషంగా సమాధానంగా ఉండవచ్చు కదా. అది ఎలా కుదురుతుంది? అదే యేసు తోడుగా ఉంటే ఎన్ని పోరాటముల మధ్యను మీరు మనసానందంతో ఉండగలరు. అందుకనే ఆయనతో కూడా నడవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన చెప్పేది వినాలి అని చెప్పేది. సరేనా? ప్రతిరోజు ఉదయమునే లేచి ఆయన ఏం చెబుతున్నారో వినండి, వాక్యమును చదవండి, ఆయనతో మనసు విప్పి మాట్లాడండి. ఈ రోజంతా సమర్పించుకొనుడి, ఈ రోజంతా మీ కృప తోడై ఉండాలి అని చెప్పి, ఆయన ఎలాంటివారో తెలుసా? ఆయన ఎలాంటివారు అని సరిగ్గా తెలుసుకుంటే మీరెప్పుడు సంతోషంగా ఉందురు. దావీదు అన్న ఒక భక్తుని చూడండి. ఆయనొచ్చి 86వ కీర్తన 5వ వచనములో దేవుని గురించి ఒక చక్కటి కార్యం చెబుతున్నారు. ఆయన దేవుని అర్థం చేసుకున్న విధము ఏం చెబుతున్నారంటే, ప్రభువా, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దేవా, నీవు దయాళుడవు, నాకు మేలు చేయువాడవు, నా జీవితంలో ఈ దినం మేలు చేయుదురు. మీరెప్పుడు మంచివారు, నన్ను క్షమించువారు. అయితే నేను అనేక తప్పులను చేస్తున్నాను, అతిక్రమములు చేస్తున్నాను. నేను మంచివానిగా నడవాలనుకుంటున్నాను, కుదరడం లేదు. ఇది చెయ్యకూడదని అనుకుంటున్నాను, చేయుచున్నాను. ఇది మాట్లాడకూడదనుకున్నా మాట్లాడుతున్నాను. ఏదో ఒక పాపం చేస్తున్నాను. మీరు క్షమించువారిగా ఉన్నందున నేను జీవంతో ఉన్నాను. మేము చేయు ప్రతి తప్పుకి మీరు శిక్ష విధించి ఉంటే నశించిపోయేవాడిని. మీరు క్షమించువారు. అది మాత్రమే కాదు, కృపాతిశయము గలవారు. నాకు మీరు కృపనిచ్చువారు. అర్హత లేని నన్ను ప్రేమించుచున్నారు. ఆ కృప కొరకై స్తోత్రములు. కనుక దేవుని చక్కగా ఎరిగి ఉన్నారు, అర్థం చేసుకున్నారు. యేసు ఎలాంటివారో చెప్పండి చూద్దాం. మంచివారు, మంచి చేయువారు. కనుక ఈ దినం మీ జీవితంలో ఒక మేలు జరగనున్నది. ఈ దినం మీ జీవితంలో ఒక మేలు చేయబోవచ్చున్నారు. మంచివారు కదా. మంచివారు యేసు తోడుగా ఉంటే మంచే కదా జరుగును. కనుక ఇప్పుడు ఏదో ఒక కార్యంలో మీరు మేలును ఎదురు చూస్తున్నారు. అలాగే కదా. స్వస్థత, విడుదల, ఆశీర్వాదము, ఒక కార్యము వర్ధిల్లాలి, ఉన్నత స్థితి కలగాలి, ఒక కార్యములో ఒక మార్పు కలగాలి. ఆ మేలును మీరు చూచెదరు. ఎందుకంటే మేలు చేయు యేసు మీకు తోడుగా ఉన్నారు కదా. మంచివారు, ఆయన మేలైనది మీకిచ్చును. అది మాత్రమే కాదు, క్షమించువారు. లేదండి, నేను తప్పు చేశాను, క్రమంగా ప్రార్థించుట లేదు, క్రమంగా బైబిల్ చదువుట లేదు, యేసుక్రీస్తు చెప్పినట్టుగా నేను జీవించలేకపోతున్నాను, ఇలా తప్పు చేస్తున్నాను. ఆయన యొద్దకు వెళ్ళి ఒకసారి సారీ చెప్పండి. యేసు, నన్ను క్షమించండి, నేను ఇలా తప్పు చేశాను, నేనిలా జీవించలేక కొన్ని మిస్టేకులు చేశాను, నన్ను క్షమించి కృపనివ్వుడి అని అడిగితే ఆయన కృపనిచ్చును. కనుక ఆయన మంచివారు, క్షమించువారు, కృపాతిశయము గలవారు. ఆ కృప మనలను పరిశుద్ధులుగా కాపాడును. ఆ కృపే మనలను క్షేమముగా కాపాడి నడిపించును. ఆ కృపే కీడుకు మనలను దూరపరిచి కాపాడును. ఆయన కృపాతిశయము గలవారు. అర్హత లేని మనకు ఆయన ప్రేమ కృపగా మనలను కమ్ముకొనును. కనుక ఈరోజు చెప్పండి, దేవా, మీరు మంచివారు. ఈరోజు నా జీవితంలో ఈ మంచి కార్యమును మీరు జరిగించాలి. ఈ కార్యములో ఒక మంచి జరగాలి. ఒక కార్యమును ఎదురు చూస్తున్నారు కదా, అందులో మేలు జరుగును. విశ్వసించుడి. ఈ దినం ఆ మేలు మీరు చూచెదరు. ఎందుకంటే మంచివారు యేసు మీతో కూడా ఉన్నారు. దానికే మనకు ఆ మేలు చేయుటకు సిలువలో తననే సమర్పించుకున్నారు కదా. మన పాపమును స్వీకరించారు, శాపమును స్వీకరించారు, వ్యాధిని స్వీకరించారు, నింద అవమానములను మోసినారు. ప్రభు అన్నిటినీ సిలువలో మోసి తీర్చినారు. ఎందుకు? నీకు నాకు మంచి చేయుటకు. నన్ను కీడుకి సమర్పించుకొనుచున్నాను, సిలువలో అర్పించుకున్నానని దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. కనుక ఎందుకు భయపడాలి? మీరు చెబుతారా, దేవా, మీరు మంచివారు, హృదయంలో చేపెట్టండి. యేసు, మీరు మంచివారు, మంచి చేయువారు. ఈ దినం నాకు మేలైన కార్యము చేయబోతున్నారు. నేను దాన్ని పొందుకొనబోతున్నాను. నా తప్పులన్నిటినీ క్షమించుడి, కొరతలన్నిటినీ క్షమించండి. నేను ఈ విధముగా తప్పు చేశాను, మిమ్మును దుఃఖపరిచాను, వాటన్నిటినీ క్షమించి కృపచూపుడి, కృప అనుగ్రహించుడి. మీ కృప ద్వారా నన్ను ఆదుకుని నడిపించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.